నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్‌లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులైతే అరిగోసైతే పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రిటైర్మెంట్ ప్రయోజనాల సొమ్ములందక ఇక్కట్లు పడుతున్నారు. 2024 మార్చి తర్వాత 7,995 మంది పదవీ విరమణ అయితే చెందారు. మరి ప్రభుత్వం అయితే వివిధ వర్గాల ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, రుణమాఫీ, ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు ఈ విధంగా అనేక ఉచిత పథకాలను అమలు చేస్తూ మరి రిటైర్ అయిన ఉద్యోగులు దాదాపు 30 ఏళ్ళు 30-40 ఏళ్ల పాటు విధులు నిర్వహించి రిటైర్ అయితే శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. ఉద్యోగం చేసినంత కాలం తాను దాచుకున్న తమ సొంత జీతం నుంచి కట్టైనటువంటి జీపీఎఫ్, టీజీఎల్ఐసి తర్వాత అర్జిత సెలవుల సొమ్ములు అందుతాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాట్యుటీ లభిస్తుందని ఆశిస్తారు. మరి పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, సొంతింటి నిర్మాణం, చేసిన అప్పులు తీర్చడం ఇలా ఎన్నో ప్రణాళికలు వేసుకొని ఉంటారు. కానీ గవర్నమెంట్ మాత్రం వారి ఆశలను, రిటైర్ అయినటువంటి ఉద్యోగుల ఆశలు మాత్రం అడియాసలు చేస్తుంది. మరి రిటైర్డ్ ఉద్యోగులకు అందించాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వకుండా ఆఫీసుల చుట్టూ తిప్పుతూ 61 ఏళ్ల పైబడి నడవడానికి ఇబ్బంది పడేవారు, పక్షపాతం ఇతర వ్యాధులతో బాధపడేవారైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఒక్కొక్కరికి సగటున 60 నుంచి 70 లక్షలు మొత్తం రావాల్సి ఉంది. ఇక జీపీఎఫ్, గ్రాట్యుటీ, ఎల్ఐసి, కమ్యూటేషన్ బిల్లులన్నీ పెండింగ్లో ఉన్నాయి. గ్రాట్యుటీ తప్ప మిగతా సొమ్ము ఉద్యోగులన్నీ దాచుకున్నదే. వారి సొమ్ము వారికి ఇవ్వడానికే ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం. మరి కమిషన్లు ఇచ్చేవారికే, పైరవీకారుల బిల్లులకే ఆమోదం వస్తున్నట్లు ఇక్కడ ప్రచారం అయితే సాగుతుంది. అందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలంటే 5,000 కోట్లు అవసరమవుతాయని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే లెక్కలు తెలుస్తున్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల బిల్లులు నెలలు గడుస్తున్నా చెల్లించడం లేదు. మరి 5,000 కోట్లకు పైగా ఈ పెండింగ్ బిల్లులన్నింటినీ ఈసారి బడ్జెట్లో మరి కేటాయించి వారందరికీ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇక చూస్తే ఒక్కో ఉద్యోగికి జీపీఎఫ్ కింద 8 నుంచి 10 లక్షలు, మరి తర్వాత కమ్యూటేషన్ కింద 40% వరకు పెన్షన్ని ప్రభుత్వానికి అమ్ముకునే వెసులుబాటు అయితే ఉంటుంది. మిగతా 60% పెన్షన్ రూపంలో ప్రతి నెల అందుతుంది. తాను అమ్ముకున్న 40% పెన్షన్ తాలూకు సొమ్మును ఒకేసారి ప్రభుత్వం అడ్వాన్స్గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన రిటైర్ అయిన ఉద్యోగికి వెంటనే దాదాపు 15 లక్షల వరకు అందుతుంది. తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా కింద మూల వేతనం నుంచి కనీసం 6% లేదంటే అంతకంటే ఎక్కువ శాతం కూడా ప్రీమియం కట్ చేస్తారు. తర్వాత ఎల్ఐసి కింద జమ అయిన సొమ్మును ఉద్యోగి కూడా ఇచ్చేయాల్సి ఉంటుంది. దీని కింద 6 లక్షల వరకు అందుతుంది. ఇక ఉద్యోగికి 300 వరకు ఈఎల్స్ నిల్వ చేసి పెట్టుకోవచ్చు. వీటిని అమ్మితే 12 నుంచి 15 లక్షల వరకు సొమ్ము వస్తుంది. ఇక ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి 16 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలి. ఇలా అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు కలిపి ఒక్కొక్కరికి 60 నుంచి 70, 80, 90 లక్షల వరకు కూడా ప్రభుత్వం మొత్తం ఒకేసారి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం 2027 వరకు దాదాపు 10,000 మంది 40,000 మంది రిటైర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి 5,000 కోట్ల వరకు నిధులు అయితే అవసరమవుతాయని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇక కమిషన్లు ఇచ్చేవారికి ముందుగా ఇస్తున్నారని. ఇక మెదక్ జిల్లాలో బీసీ హాస్టల్ వార్డెన్గా పనిచేసి 2024 జూలైలో పదవి విరమణ చేశా. నాకు మొత్తం 97,15,000 వరకు రావాల్సి ఉంది. మరి బిల్లులు సమర్పించిన సంవత్సరమైనా ఇంతవరకు నాకు డబ్బులైతే పడలేదు. మనోహర్ రిటైర్డ్ హాస్టల్ వార్డెన్ మెదక్ నుంచి. ఇక షేక్ జాహూర్ రిటైర్డ్ టీచర్ హన్మకొండ నుంచి. నాకు గ్రాట్యుటీ, జీపీఎఫ్, అర్జిత సెలవులు, ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 60 లక్షల పైగా డబ్బు రావాల్సి ఉంది. మరి రిటైర్మెంట్ తర్వాత ప్రశాంత జీవనం గడుపుదామంటే నా కష్టార్జితం, నా రిటైర్మెంట్ బెనిఫిట్ చేతికి అందక ఇబ్బందులు పడుతున్నా అని వాపోతున్నారు. ఇక రవీందర్ రిటైర్డ్ హెచ్ఎం సిద్దిపేట నుంచి. సిద్దిపేట జిల్లాలో టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. 40 లక్షల వరకు రావాల్సి ఉంది. సర్వీస్ పెన్షన్ మాత్రం వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత బిడ్డ పెళ్లి చేయాలనుకున్న సర్కార్ సొమ్ము ఇవ్వకపోవడంతో పెళ్లి చేయలేకపోతున్నా అంటున్నారు. ఈ విధంగా మరి ప్రభుత్వం అయితే ఈసారి బడ్జెట్లోనైనా పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఆర్థిక సమస్యని పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.